ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము ఒక దేవుడు ఇచ్చిన ఒక దీవెనని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ప్రశ్నించబడింది: యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్నను తూర్పు దేశాల నుంచి వచ్చిన గొప్ప జ్ఞానులు అడిగారు. వారు ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం వారిని యేసు దగ్గరికి నడిపించింది. ఈ వచనంలో 3 గొప్ప ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. యేసుని వెదకే వారిని దేవుడే నడిపిస్తాడు. ఈ జ్ఞానులని రాజుల కోటకు నడిపించలేదు, కానీ అవి దేవుని ప్రణాళిక ప్రకారం చిన్న పట్టణమైన బెత్లెహేంకు నడిపించబడ్డారు. అలాగే మన జీవితంలో కూడా మనం నిజంగా యేసుని వెతికితే దేవుడు మనకి ఆయన్ని చేరుకునే దారిని చూపెడతాడు. వాక్యం ద్వారా కావచ్చు, పరిశుద్ధాత్మ ద్వారా కావచ్చు, లేదా పరిస్థితుల ద్వారా కావచ్చు. రెండవది, యేసు అందరికీ రాజు. ఈ మేధావులు యూదులు కాదండి. వారు తూర్పు దేశాల నుంచి వచ్చారని రాయబడింది. పుట్టింది వాళ్ళ రాజు కాదు, యూదుల రాజు అని అడుగుతున్నాడు. కానీ వీళ్ళందరూ ఆ పుట్టినవాడు కేవలం యూద జాతికి మాత్రమే కాదు, సర్వలోకానికి రాజు అని గుర్తెరిగి వచ్చారు. కాబట్టి నీ జీవితానికి కూడా యేసే రాజు. యేసుని కనుగొన్నప్పుడు మన స్పందన ఏంటి? ఇది 3వ అంశం. ఆ తూర్పు దేశ జ్ఞానులు వచ్చి యేసుని సాగిలపడి ఆరాధించారు. చిన్న పిల్లవాడు అయినప్పటికీ కూడా వాళ్ళలో యేసుని చూశారు. ఆ యేసు సర్వలోకానికి రాజుని గుర్తెరిగి ఆ రోజుల్లోనే గొప్ప జ్ఞానులు దేవుని సాష్టాంగపడి ఆరాధించారు. కాబట్టి యేసుని మన హృదయంలో మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ దినము మీరు మాకు బయలుపరిచిన ఈ గొప్ప సత్యానికి ధన్యవాదాలు. ప్రభువా, నీవే మా జీవితంలో రాజువయ్యా. జ్ఞానుల్లాగా నిన్ను వెదికే హృదయాన్ని మాకు దయచేయనాయన. నీ వెలుగు మా మార్గాన్ని నడిపించునుగాక. మా జీవితాల్లో ప్రతి నిర్ణయం, ప్రతి అడుగులో మీరే రాజుగా ఉండి మమ్మల్ని పాలించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీకు ఏదన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్.